హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి చక్రవర్తి. శనగల ప్రసాదం ఏ పండగకైనా వన్ ఆఫ్ ది మోస్ట్ క్విక్ అండ్ ఈజీ ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది శనగల ప్రసాదం మాత్రమే. శ్రావణ శుక్రవారం రోజు అన్ని ప్రసాదాలు చేసేటప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది కదా. అన్ని పనులు చేసుకుంటూనే మరో ప్రక్క ఈ ప్రసాదాన్ని చిటికలో చేసేయచ్చు. అంతేకాదండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ శనగల్ని ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా ఒక కప్పు శనగలను తీసుకుని 2-3 సార్లు కడిగి శనగల్లో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న శనగల్ని మరో 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. కడిగిన శనగల్ని ఒక కుక్కర్లో పోసుకొని శనగలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కకు తీసుకోండి. ఒకసారి శనగలు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ఒక శనగని తీసుకొని నలిపినప్పుడు మెత్తగా అయిపోతే బాగా ఉడికినట్లు. ఇప్పుడు ఈ శనగల్లో ఉన్న ఈ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శనగలకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. నాకు ఈ క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము కూడా వేసి మరో నిమిషం ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి మరో నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన శనగల్ని పోపులో వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి శనగలకి పోపు బాగా పట్టేలా బాగా కలపండి. ఈ పోపులో మీకు నచ్చితే పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుందండి. నేనైతే వేయడం లేదు. శనగలు బాగా కలిపి స్టవ్ టర్న్ ఆఫ్ చేసి పక్కకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా శ్రావణ శుక్రవారం రోజు హడావిడి లేకుండా ఒక ప్రసాదం చేస్తూనే క్విక్గా ఈ శనగల ప్రసాదం కూడా చేసేసుకోవచ్చు. అంతేకాదండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ శనగల్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.